హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈ ఏడాది సంక్రాంతి పండుగలు అయితే అందరూ చాలా సంతోషంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది సిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ పల్లెల్లోకి వెళ్ళి అక్కడ చక్కగా ముగ్గులు వేసుకుంటూ, కోళ్ళ పందాలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు అంటే కుటుంబాలందరూ కూడా కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారు. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమను ఎంతో సంతోషంగా జరుపుకున్నట్టు అర్థమవుతుంది. సో మేము కూడా మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి సరదాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ద్వారా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ప్లేస్లో అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. అయితే ఇది మీరు ఎక్కడ అనుకుంటే మనకు ఇది వచ్చేసి మన ఖమ్మం అవుట్స్కట్స్లో ఉంది. చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ అనేది. ఇది చూడడానికి లొకేషన్ అనేది చాలా చూడగానే అరే భలే ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏంటంటే మేము ఏం చేసామంటే అందరం కూడా వెరైటీ డిఫరెంట్ ఐటమ్స్ అంటే నాన్ వెజ్ అనమాట, చికెను, నెక్స్ట్ మటను, అలానే ప్రాన్స్, ఇలాంటి ఒక 5-6 కర్రీస్ మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని మంచిగా ఇక్కడ ప్లేస్కు వచ్చి అక్కడ అందరం కలిసి సరదాగా భోజనం చేసి ఆ తర్వాత వివిధ రకాల గేమ్స్ ఆడామన్నమాట. సో అంటే పండుగ అంటే ఏంటంటే తినడం ఒకటే కాదు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒక చోట చేరి సంతోషంగా గడపడం కూడా ఒక పండుగ అని చెప్పొచ్చు. కాబట్టి మేము ఈ సంక్రాంతి పండుగకు ఇలా సరదాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా సంతోషంగా గడిపాము. చాలా ఉత్సాహంగా అనిపించింది. మన అనుకున్న వాళ్ళతో ఇలా సరదాగా గడిపితే ఆ ఆనందమే వేరు, ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. సో ఏడాదికి ఒకసారైనా సరే ఇలాంటి మూమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తే చాలా బాగుంటుంది. సో మేము అసలు ఇలాంటి మెమరీస్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అనుకోకుండా ఇలా వచ్చాము, ఇలాంటి ప్లేస్లో వచ్చి కూర్చొని సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ, సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా మారి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు మనమైతే లొకేషన్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, చుట్టూ ఇలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక మంచి చెట్టు కింద కూర్చొని హ్యాపీగా తినేసి ఆ తర్వాత కొంచెం పడుకుంటే నిద్ర కూడా ఫుల్గా వస్తుంది. సో అంత ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం ఉంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వచ్చేసారు. తర్వాత రచ్చ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా ఈ వీడియోలో ఉంది. సో మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి.
క్యాట్వాక్ ఎట్లా చేయాలి? స్మైల్ ఇచ్చుకుంటే ఎట్లా చేయాలి? క్యాట్వాక్ మనం చేద్దామని మామూలు నడుస్తూనే అవుతుంది క్యాట్వాక్ మనది ఫుల్ తినేసి వచ్చేసారు మెల్లగా ఇట్లా ఇంకో మంచం ఉంటాయి ఇప్పుడు అదే క్యాట్వాక్ సీట్ వెనక్కి వేసారు ఇప్పుడు దానికి సీట్ వెనకేసి ఆల్రెడీ వండుకున్నావు కాబట్టి